ఆత్మవిశ్వాసం, అహంకారం వినడానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ ఆత్మవిశ్వాసం, అహంకారానికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. అహంకారం అంటే స్వార్థపూరితమైనది, మనిషిని సోమరిపోతం చేస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే ఇది అందరికీ పనికొస్తుంది, మనిషిని క్రియాశీలం చేస్తుంది. అహంకారము నీచమైనది, తామసికమైనది. ఆత్మవిశ్వాసము ఉన్నతమైనది, సాత్వికమైనది. కనుక మనము ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం వల్ల ప్రగతిని సాధిస్తాము, అహంకారం వల్ల సోమలమైపోతాము. అహంకారం సోమని చేస్తుంది, ఆత్మవిశ్వాసం పురుషార్థిని చేస్తుంది. అందుకే మనం అహంకారంతో ఉండకూడదు. అది గర్వాన్ని తీసుకొస్తుంది, నష్టం చేస్తుంది. అతడి వల్ల సమాజానికి కూడా నష్టం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారి వల్ల వాళ్లకు మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు అందరి గురించి ఆలోచించగలరు. అహంకారం ఉన్నవాళ్ళు స్వార్థపరులై వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ అహంకారం వారికి కూడా మేలు చేకూర్చదు. కనుక మనము ఆత్మవిశ్వాసాన్ని పొంది ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పనిని విజయం సాధించలేము. ఏ పనినైనా కానీ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలి. ఆత్మవిశ్వాసం అనేది మన లోపల శక్తిని తీసుకొస్తుంది, ఆలోచన తీసుకొస్తుంది, గెలవడానికి కావలసిన సామర్థ్యాన్ని తీసుకొస్తుంది. ఆత్మవిశ్వాసము దేన్ని సాధించాలన్నా ఉండాలి. ఆత్మవిశ్వాసము మామూలు పనుల నుంచి మొదలుకొని ఆత్మను పరమాత్మను తెలిపే వరకు కూడా పనికొస్తుంది. కనుక ఆత్మవిశ్వాసంతో ఉండాలి.